ఇటిక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం జరిగింది. భారత్ ఫైటర్ జెట్ తేజస్ యుద్ధ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. భారతీయ హెచ్ఈఎల్ తేజస్ మధ్యాహ్నం 2:10 ప్రాంతంలో కుప్పకూలిపోయినట్లు సమాచారం. ఇక ప్రమాదం జరిగిన ప్రాంతం పొగలతో నిండిపోయింది. పైలట్ బయటకు వచ్చాడా లేదా అనేది ఇంకా అస్పష్టంగా ఉంది. ఇక భారత వైమానిక దళం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం జరిగింది. భారత్ ఫైటర్ జెట్ తేజస్ యుద్ధ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. భారతీయ హెచ్ఈఎల్ తేజస్ మధ్యాహ్నం 2:10 సమయంలో సమాచారం కుప్పకూలిపోయినట్లు సమాచారం. ఇక ప్రమాదం జరిగిన ప్రాంతం పొగలతో నిండిపోయింది. పైలట్ బయటకు వచ్చాడా లేదా అనేది ఇంకా అస్పష్టంగా ఉంది. భారత వైమానిక దళం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం జరిగింది. భారత్ ఫైటర్ జెట్ తేజస్ యుద్ధ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. భారతీయ హెచ్ఈఎల్ తేజస్ మధ్యాహ్నం 2:10 ప్రాంతంలో కూలిపోయినట్లు సమాచారం. ఇక ప్రమాదం జరిగిన ప్రాంతం పొగలతో నిండిపోయింది. పైలట్ బయటకు వచ్చాడా లేదా అనేది ఇంకా అస్పష్టంగా ఉంది. భారత వైమానిక దళం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చెప్పండి చిదంబరెడ్డి, అప్డేట్స్ ఏంటి? మనం చూస్తాం దుబాయ్ ఎయిర్ షోకి సంబంధించి ఏదైతే దుబాయ్ వరల్డ్ సెంట్రల్ దగ్గరలో ఉన్న అల్ మక్తుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇవాళ ఎయిర్ షోకి సంబంధించిన ఏదైతే ముందుగా ఉందో అది జరుగుతుంది. అందులో డెమోన్స్ట్రేషన్ చేస్తున్న నేపథ్యంలోనే ఏదైతే హెచ్ఏఎల్ తేజస్ కి సంబంధించిన ఎల్సీఏ తేజస్ అనే ఆ ఫైటర్ జెట్ క్రాష్ అయిన దానికి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మధ్యాహ్నం 2:10 సమయంలో ఏరియల్ డిస్ప్లే చేస్తున్నప్పుడు గానే ఈ విమానం ఒక్కసారిగా కూలిపోవడం అన్నది మనకు కనిపిస్తుంది. కూడా విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా దూరంగా నల్లటి పొగ మేఘం కూడా కనిపించిన నేపథ్యంలో అది ఖచ్చితంగా కూలిపోయిందని కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అందులో వెంటనే రక్షణ బృందాలు వెంటనే స్పందించడము, షోని తాత్కాలికంగా ఆపేసి ఎవరైతే ప్రేక్షకులు వాళ్ళందరూ కూడా ఎగ్జిబిషన్ ఏరియాకి తరలించడం తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఇప్పుడు పైలట్ అసలు ఇంకా బతుకున్నారా లేదా, ఆయన ఎజెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ ఎజెక్ట్ చేశారా లేదా అన్న అనుమానం అయితే ఇంకా ఉంది. ఎజెక్ట్ కాలేదన్న అనుమానము
వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంకా కన్ఫర్మేషన్ అయితే రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంతకు ముందు కూడా దీని మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా తేజస్ కు ఫ్యూయల్ లీక్ కానివ్వండి, ఆయిల్ లీక్ సమస్య ఉందని అంతకుముందు రిపోర్ట్లు వచ్చాయి. కానీ బట్ దాన్ని భారత అధికారులు మాత్రం సాధారణ కండిషన్ గానే చెప్పే ప్రయత్నం చేశారు. మనం హెచ్ఏఎల్ తేజస్ ని మనం గమనిస్తే మాత్రం అది పూర్తి స్థాయిలో భారతీయ విదేశీ టెక్నాలజీతో తయారు చేసిన 4.5 ఇంజిన్ గా మనం చెప్తూ ఉంటాం. దీన్ని మల్టీ రోల్ సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ గా మనం చెప్తుంటాం. అది హెచ్ఏఎల్ డైరెక్ట్ గా ఇండియాలోనే తయారు చేసిన ఒక వెహికల్. అది ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసింది. 2001లో ఇది మొదలు స్టార్ట్ అయింది. బట్ 2015 నుంచి భారత్కి సంబంధించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఇది ఇప్పటికే ఉంది. అంతేకాకుండా MiG-20లను కూడా అలాగే దీని నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇది జనరేషన్ 4.5 గా ఉంటుంది. మల్టీ రోల్ లో ఇది నడుస్తూ ఉంటుంది. అయితే ఈ వెహికల్ ఇప్పుడు స్పెసిఫిక్ ఎందుకు కూలిపోయిందన్న విషయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంతేకాకుండా మనం ఈ మధ్య కాలంలో చూసాము, ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా భారత్ చాలా స్ట్రాంగ్ గా ఒకవైపు ఏరోనాటికల్ సంబంధించిన సెగ్మెంట్ లో చాలా స్ట్రాంగ్ గా వెళ్తుంది. భారత్ కి సంబంధించిన స్వదేశీ పరిజ్ఞానంతో మనం డైరెక్ట్ గా MiG-19, 16 లాంటి వాటిని కూడా మనం నడపగలిగే కెపాసిటీ వచ్చిన నేపథ్యంలో మనము ఏదైతే MK-1A అనే ఒక మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్ ని మనం ఎక్కువ భారతదేశానికి సంబంధించిన దీంట్లో తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా ఉన్నాం. అంతేకాకుండా కేవలము భారత్ లో ముఖ్యంగా నేవీకి సంబంధించిన దాంట్లో తేజస్ నేవీ MK-2 ఆధారంగా ఇది రెడీ చేస్తున్నారు. దాని వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ విధంగా చూస్తే మాత్రం ఇప్పుడు ఈ ఘటన జరగడం, ఈ ఘటన ఇంటర్నేషనల్ వల్ల దీని మీద గతంలో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, లేకపోతే వీటిని ఆర్డర్ చేయాలని చెప్పి చాలా దేశాలు గతంలో భావించిన నేపథ్యంలో ఈ ఘటన జరగడం, ఈ ఘటనకు సంబంధించిన తప్పు ఎవరిది అనే విషయం పైన పూర్తి స్థాయిలో సమాచారం అందిన తర్వాత దీని ఫ్యూచర్ మీద ఆధారపడే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇప్పటికైతే నేవీలో చాలా రోజుల నుంచి ఇది నడుస్తుంది. ఆల్మోస్ట్ 7-8 years నుంచి భారత నేవీలో ఇది హెల్ప్ చేస్తుంది. కాబట్టి మేబీ దాంట్లో ఉన్న తప్పు ఏంటని తెలుసుకున్న తర్వాత ఇంకేమైనా అప్డేట్స్ అవసరం ఉంటే వాటి వైపుగా దృష్టి సారించే అవకాశం అయితే కనిపిస్తుంది. Right. Thank you for the update, Chidambar Reddy.